ప్రభు పేరిట నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఓకే, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు ఒక కృంగొత్తమైన కోణంలో మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం. యేసయ్య మాత్రమే చేసిన కార్యాలు ఏంటో తెలుసుకున్నాం. చెప్పండి, యేసయ్య మాత్రమే చేసిన కార్యాలు ఏమిటో తెలుసుకున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసయ్య మాత్రమే చేసిన కార్యాలు, యేసయ్య యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అర్థమవుతుందా? చాలాసార్లు మన జీవితాల్లో మన దేవుడు ఏం చేశాడో కూడా మనకు తెలియదు. మన జీవితాల్లో మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో కూడా మనకి తెలియదు. పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం ఎలా ఉంటాం? క్రైస్తవులు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వచనం ఉంటుంది. ఆ వచనం చదివితే మనకి ఆశ్చర్యం వస్తుంది. అదేందో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా యొద్ద ప్రార్థన చేయాలి. మరి ఆయన పేరు పెట్టుకున్న మనకాడ తగ్గింపు ఉందా అని అంటే ప్రాణం పోయినా మన దగ్గర కనపడదు. సరే, మరి ప్రార్థన చేయమంటుంది కదా, ప్రార్థన జీవితం ఉందా అంటే అది కూడా కనపడదు. అది ఎప్పుడో వారానికి సండే రోజు, లేకపోతే క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, లేకపోతే శ్రమలు వచ్చిన రోజు, ఆ రోజు మాత్రమే ప్రార్థన జీవితం ఉంటుంది. కానీ రెగ్యులర్గా ప్రార్థన జీవితం ఉండదు. అర్థమవుతుందమ్మా? అయితే ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకోమన్నాడు కదా, మరి తగ్గింపు ఉంటుంది మనకాడ? తగ్గింపు ఉండట్లా. మరి ఇంకేం చేయాలి? మరి ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా. మరి మనల్ని యేసయ్య పెంచుతున్నాడా, సాతాను పెంచుతున్నాడా? నిజం చెప్పాలి, సత్యం చెప్పండి. యేసయ్య పెంచుతున్నాడు. తగ్గింపు లేకపోతే మనల్ని ఎవరు పెంచుతున్నట్లు? సాతానే కదమ్మా. మీరు చాలామంది అంటారు, అన్న మా పిల్లగాడికి చెడ్డ బుద్ధులు వస్తున్నాయి అన్న అని అనుకుంటా ఉంటాం. చెడ్డ బుద్ధులు నువ్వు నేర్పకుండా వస్తున్నాయి అంటే వాడిని ఒకటి పెంచుతున్నాడు. కోపం అనేది నువ్వు పోయి నేర్చుకోవాల్సిన అవసరంలా, సాతాను గడు ఆటోమేటిక్గా నీకు నేర్పుతూ ఉంటాడు. అసూయ నువ్వు పోయి ఎక్కడ పోయి నేర్చుకోవాల్సిన అవసరంలా. ఇప్పుడు ఈ చర్చికి వచ్చి మనం వదిలించుకోవాల్సింది ఏందో తెలుసా? కోపము, అసూయ, ద్వేషము, పగ, ఇంకా దౌర్జన్యం, దోపిడి, అన్యాయం, అక్రమం, లంచాలు తీసుకోవటం, ఇవన్నీ మనం వదిలించుకోవాలి. ఇక్కడికి వచ్చినాక ఈ వదిలిపెట్టు అంటాడు యేసుప్రభువారు. ఇక్కడికి వచ్చినాక కూడా నేను వాటిని వదిలిపెట్టను అని అంటే నువ్వు సాతాను చేత పెంపబడుతున్నావా, యేసుప్రభువారి చేత పెంపకంలో ఉన్నావా? ఎవరు పెంపకంలో ఉన్నట్లు? నువ్వు సాతాను పెంపకంలోనే. అహంకారం, తలబిరుసుతనం, తిరుగుబాటుతనం, దౌర్జన్యం, ఎదురు మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? అమ్మ నాన్న నేర్పారా? స్కూల్లో గురువులు నేర్పారా? మరి ఎవరు నేర్పితే వచ్చినాయి ఇవన్నీ? వద్దంటే అబద్ధం వస్తుంది. అది ఎవరు నేర్పారు? చెప్పందమ్మా. వాడు కనపడతాడా? కనబడకుండా రోజు. అందుకని మనం రోజు ఏం తెలుసుకోవాలో తెలుసా? మన నిజమైన గురువైన యేసయ్య గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం తెలుసుకునే కొద్దీ మన లోపల ఉన్న చెత్తంతా బయటికి వెళ్ళిపోను గాక. ఆమేన్. యేసు ప్రభు వారు మాత్రమే కొన్ని కార్యాలు చేశారు. అవి ఏంటియో మనకి తెలుసుకోవాలి. లేకపోతే మనల్ని ఎవరు పెంచుతారు? సాతానుడు పెంచుతాడు. సాతానుడు వాడికి ఇష్టం వచ్చినట్టు మనల్ని పెంచుతాడు. ఈ కోపంతో, అసూయతోటి, ద్వేషంతో, పగతోటి, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి చెడ్డ గుణాలు, దురలవాట్లతోటి, కాముకత్వంతో, ఇంకా ఇటన్నిటితోటి బాగా పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు అనమాట. పెంచి ఏం చేస్తాడు? పెద్ద చేస్తాడు. చూడండి, ఏ కుటుంబంలోకైనా పోండి, అయ్యా మా పిల్లలు మా మాట వింటలేదు. ఎందుకు వింటలేదు మీ పిల్లలు మీ మాట? ఎవరు పెంచుతున్నారు మనం లేనప్పుడు? సాతాను బాగా ఉగ్గుపాలతో పెంచుతున్నాడు. భయాన్ని నేర్పుతాడు, కలవరాన్ని నేర్పుతాడు, చిరాకు. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి ఏమని? ఇవాళ వద్దులే అని చెబుతాడు. ఇవాళ హ్యాపీగా రెస్ట్ తీసుకో, డ్యాన్స్ చేసుకో, ఇంట్లో కూర్చొని అని చెబుతూ ఉంటాడు. ఇవన్నీ ఎవరు జనరల్గా అయితే తండ్రి, గురువు, దేవుడు, ఈ ముగ్గురు ఏం చెబుతారు? మంచి నేర్పుతారు. వీళ్ళు ముగ్గురు మాటలు కాకుండా
ఈ ముగ్గురు మాటలు కాకుండా ఇంకొక వ్యక్తి కనపడని అదృష్టపు శక్తి ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది. దాని పేరే సాతాను శక్తి. దానిని లయపరచటానికి కోసమే యేసు ప్రభు వారు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన కన్య గర్భాన్ని పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కన్య గర్భాన్ని ఎందుకు పుట్టాడయ్యా అంటే, ఎందుకు పుట్టాడు యేసు ప్రభు వారు? ధర్మశాస్త్రము వల్ల ఎవ్వరు కూడా రక్షించబడట్లా, పరిశుద్ధులు కావట్లా. ఆ తర్వాత ఇంకా బలులు ఇప్పిస్తున్నాడు. బలుల వల్ల కూడా పాపం అనేది పోట్లా. ఇంకేం చేయాలి? ఈ ధర్మశాస్త్రం వల్ల విడుదల లేదు. ఈ ఆజ్ఞలు నువ్వు పదే పదే అతిక్రమించేటట్లు సాతాను చేస్తున్నాడు. కూర్చోబెట్టమ్మా. ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. ఆ ఆజ్ఞను పదే పదే తప్పిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. తర్వాత బలులు ఇద్దామా, సరే బలులు నేర్పాడు. బలులు కూడా తీసుకెళ్ళటం, మళ్ళీ వచ్చే నెలకల్లా కొత్త పాపం చేయటం, ఆ పాపానికి మళ్ళీ ఇంకొక బలి ఇవ్వటం. అలాగ జంతువులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇక లాభం లేదు. అసలు శాశ్వతంగా ఈ పాపాన్ని తీసేయాలి అని చెప్పి యేసు ప్రభు వారే నరవతారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా భూలోకానికి క్రీస్తుపూర్వం 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చాడు. కొట్లు చప్పులుగా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు మాత్రమే చేయగలిగిన కొన్ని కార్యాలు మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. చూడండి, యేసు ప్రభు వారు మాత్రమే సత్యము. ఎవరంట? యేసు ప్రభు వారు మాత్రమే సత్యము. ఇక ఈ ప్రపంచంలో సత్యం అనేది లేనే లేదు. యేసు ప్రభు వారు మాత్రమే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు వారు మాత్రమే సత్యమై ఉన్నాడు. యేసు ప్రభు వారు మాత్రమే జీవమై ఉన్నాడు. ఇక నువ్వు ఎక్కడికి పోయినా జీవము దొరకదు. నువ్వు ఎక్కడికి పోయినా మార్గములు కనబడవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సత్యము నీకు అందదు. సత్యము ఎక్కడ ఉన్నదయ్యా అంటే, యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే సత్యం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయన సత్యవంతుడైన దేవుడు, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన దేవుడు, సత్యాన్ని చెప్పడానికి వచ్చినటువంటి దేవుడు, సత్యాన్ని చూపించడానికి వచ్చిన దేవుడు, సత్యము కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాల్సిన భారము, బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అర్థం చేసుకోండి ప్రియదేవుని బిడ్డలారా. అందుకని మనము ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది నిజము, ఏది అబద్ధమో గ్రహించాలి. చాలా మంది, మీ అందరికీ కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాం. కొంతమంది గుడ్డి క్రైస్తవులు ఉంటారు. వారు క్రైస్తవ్యాన్ని నామకర్త క్రైస్తవులు ఉంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత చర్చికి వస్తారు, బాప్తీసం తీసుకుంటారు. అయినా కానీ సాతాను గుణాలు వారి లోపల చచ్చిపోవు. సాతాను యొక్క గుణాలు చచ్చిపోకుండా వారు మళ్ళీ దర్శనాలు కలలు చూస్తారు. ఆ దర్శనాలు కలలు చూసినప్పుడు, ఆ దర్శనాలు కలలు సాతానిస్తున్నాడా, దేవుడిస్తున్నాడా? సాతానిస్తున్నాడు. వారు సాతాను గుణాలు విడిచిపెట్టకుండా, సాతాను యొక్క క్రియలను విడిచిపెట్టకుండా మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు అనేటటువంటి భ్రమలో ఈ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు చెబుతున్నాడు, నేను సత్య సంబంధిని, నేను తగ్గింపు కలిగిన వాడిని, నేను క్షమాగుణము కలిగిన వాడిని, నేను దీన మనస్సు గలవాడను. నా నోటిలో నుంచి సత్యమే వస్తుంది. నా పిల్లలు కూడా సత్యమే మాట్లాడతారు. నేను సత్యానికి మాత్రమే సాక్షిని, అబద్ధానికి నేను సాక్షిని కాదు. కాబట్టి యేసు ప్రభువారు నేను సత్యమును అని చెప్పుచున్నాడు. ప్రపంచంలో ఏ దేవుడు నేనే సత్యమని చెప్పలేకపోయాడు. యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే నేనే సత్యమును అని చెప్తున్నాడు. నేనే నిజమైన సత్యము. నేనే ఈ ప్రపంచంలో చీకటిలో మగ్గిపోతున్నటువంటి ప్రజలకు, మార్గము తెలియక నశించిపోతున్న కోట్ల కొలది మంది ప్రజలకు నేనే మార్గాన్ని,
నేనే. ఇదిగో భయంకరమైనటువంటి వ్యాధులతో, రోగాలతో, వ్యసనాలతో, బలహీనతలతో బంధింపబడినటువంటి ప్రజలకు నేనే జీవాన్ని. నువ్వు ఏ ఐసీయూలో ఉన్నా, నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, మరణకరమైన రోగములు నీ మీదకి వచ్చి దాడి చేయడానికి వచ్చినా, నా పేరు ఉచ్చరిస్తే చాలు, నేను నీకు జీవాన్ని ప్రసాదిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు సత్యమై ఉన్నాడు. చాలా మంది తాము సత్యవంతుల కాదు చెప్పకుండే మమ్మల్ని ఆరాధించండి అని చెబుతా ఉంటారు. వారి దగ్గర సత్యం ఉండదు. సత్యం అనేది ఉండదు. కొంతమంది మనుషులు ఆరాధించబడుతున్నారు, కొంతమంది ఈ సినిమా హీరోలు ఆరాధించబడుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఆరాధించబడుతున్నారు, కొంతమంది చాలా మంది మనుషులు దేవుడిని ఆరాధన తప్పించి వారిని ఆరాధించుకునేటట్లు చేసుకుంటున్నారు. వారిని మనం ఆరాధించకూడదు. ఎవరిని ఆరాధించాలి? సత్యాన్ని ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలంట? సత్యాన్ని ఆరాధించాలి. ఆ సత్యదేవుడు ఎవరో ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఇక వేరే వారిని ఎవరిని మనం ఆరాధించకూడదు. మన చర్చిలో కానీ, మా ఇంట్లో కానీ ఎలాంటి ఫ్రేమ్స్, ఎలాంటి ఏవి కనపడకుండా ఎందుకు చేశానో తెలుసా? ఒకవేళ ఏదన్నా ఫోటో కనపడింది అనుకో, దాన్ని కూడా మనం ఏం చేస్తాం? ఆరాధించటం మొదలు పెడతాం. ఆయన ఏమంటున్నాడు? నేను సత్యాన్ని అంటున్నాడు. మనం దేన్ని ఆరాధించాలో తెలుసా? సత్యాన్నే ఆరాధించాలి. మొన్న ఒక సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళాను. ఆ ప్రోగ్రాంకి వెళ్తే ఒక 30 సంవత్సరాల వయసు ఇద్దరు ఆ స్టేజీ మీద ఇష్టం వచ్చినట్టు ఒక రికార్డింగ్ డ్యాన్స్ చేసినట్టే వేస్తున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా చూశారు. ఎలా ఎగురుతున్నారు అర్థమవుతుందా? అదే నా సత్యము. యేసు ప్రభు వారు అలా డాన్స్ చేయమని చెప్పాడా మీకు? సత్యం అంటే ఏందో తెలుసా? నువ్వు నడుస్తూ వెళ్తా ఉంటుంటే, అబ్బా వీళ్ళ దగ్గర ఉన్న పరిశుద్ధత, వీళ్ళ దగ్గర ఉన్న ప్రార్థన జీవితం, వీళ్ళ దగ్గర ఉన్న తగ్గింపు, వీళ్ళ దగ్గర ఉన్న మంచి పేరు, వీళ్ళు యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత వీళ్ళు శాంతిగా, సమాధానంగా జీవించే విధానాన్ని చూసి అనేక మంది మన దగ్గరికి రావాలి. నువ్వు వాళ్ళలాగా డాన్సులు వేస్తే వాళ్ళు డీజేలు పెట్టుకుని డాన్సులు వేస్తున్నారు, నువ్వు వేసే పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తున్నావు. ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముంది? సత్యం అదేనా నీకు నేర్పింది యేసు ప్రభు వారు? ఒకవేళ ఒకవేళ డాన్స్లోనే సత్యం ఉంటే యేసు ప్రభు వారు కానీ, పరిశుద్ధాత్మదేవుడు కానీ, కొత్త నిబంధనలో ఉన్న పౌలు గారు కానీ, మీరు ఆరాధన చేసిన తర్వాత ఒక అరగంట డాన్స్ చేయండి అని రాయలేడా? ఇన్ని వచనాలు, 8 లక్షల వచనాలు రాసిన వాడు ఆ ఒక్క వచనం రాయలేడా? చెప్పలేదమ్మా. 8 లక్షల పదాలు రాశాడు కదా బైబిల్లో. అన్ని పదాలు రాసినోడు క్రొత్త నిబంధనలో ఆత్మదేవుడు మీరు ఆరాధన అయిపోయిన తర్వాత డాన్స్ చేయండి, నాట్యము చేయండి అనే మాట రాయలేడా? మరి ఎందుకు రాయాలా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ సంఘములో మాట్లాడకూడదు. ఇంకొక మాట ఉంటుంది దాని పక్కన. ఆ 2 చదువుతారు కానీ తర్వాత ఏముందో తెలియదు. తర్వాత స్త్రీ పురుషుడి మీద పెత్తనము, అది చదవరు మనం. అక్కడ దాకా వస్తుంది. కానీ స్త్రీ ఎవరి మీద పెత్తనం చేయకూడదట? పురుషుల మీద ఆధిపత్యం కానీ, పెత్తనం కానీ ఎలాంటిది చేయకూడదు. ఏందమ్మా? చెయ్యరాదు. అది కనపడదు మన గడ్డికి. అది వచ్చేవారు కనుక్కొని రండి, ఏడుందో ఆ రిఫరెన్స్ అక్క. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 14:37. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:37. చదవండి. చదవండి అమ్మా. తీయలేదంగా మీరు? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్మో.
ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, ప్రభువు యొక్క చదవండి, ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవరి యొక్క ఆజ్ఞలంట? పాత నిబంధన ఎవరి ఆజ్ఞలు ఉన్నాయి? మోషే గారి ఆజ్ఞలతో రాయబడి. కొత్త నిబంధన ఎవరి ఆజ్ఞలతో నింపబడింది? ప్రభువు యొక్క ఆజ్ఞలు. చెప్పండి, గట్టిగా చెప్పలేదమ్మా. ప్రభువు యొక్క ఆజ్ఞలు. చెప్పండి, ప్రభువు యొక్క ఆజ్ఞలు. కొత్త నిబంధనలో ఉన్నవి ఎవరి ఆజ్ఞలు అంటే ప్రభువు యొక్క ఆజ్ఞలు. విగ్రహముల దగ్గర అర్పించినటువంటి బలిని అర్పించిన వాటిని తినకూడదు. ఎవరి ఆజ్ఞ? ప్రభువు యొక్క ఆజ్ఞ. అర్థమవుతుందమ్మా? ఎదుటివారు మిమ్మల్ని దూషిస్తే మీరు మరలా దూషించకూడదు. మీ శత్రువులను ప్రేమించుడి, దీవించుడి, వారికి ఆహారము పెట్టుడి. ఇవన్నీ ఎవరి ఆజ్ఞలు? ప్రభువు యొక్క ఆజ్ఞ. మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించుడి. ఎవరి ఆజ్ఞ? ప్రభువు యొక్క ఆజ్ఞ. పాత నిబంధన ఆజ్ఞలు ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, తర్వాత వాడు పొడిస్తే మనం పొడవాలి, వాడు చంపితే మనం చంపాలి. కానీ ప్రభువు యొక్క ఆజ్ఞలు దానికి వ్యతిరేకమైనవి. ప్రభువు యొక్క ఆజ్ఞలు ఆ పాత నిబంధన మొత్తానికి కూడా వ్యతిరేకమైన కోణంలో ఉంటాయి. దేవుని సంగమా, యేసు ప్రభు వారు మాత్రమే సత్య సంబంధిని. లోకములోకి ఎక్కడా కూడా సత్యము లేదు. సత్యం అనేది నీకు దొరకదు. ఈ సంగతి మనం గ్రహించాలి. తర్వాత చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనకు అన్ని తెలిసిన వచనాలే, కానీ యేసు ప్రభు వారు మాత్రమే చేసినవి ఏంటియో తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. యేసు మాత్రమే చేసింది ఈ ప్రపంచంలో ఏంటంటే, యేసయ్య ఒక్కడే కోట్ల మంది ప్రజలలో వందలాది వేలాది మంది దేవుళ్ళు దేవతలని చెప్పుకున్నటువంటి వారిలో ప్రజల కోసం రక్తం గార్చిన దేవుడు ఒక్కడు కూడా లేడు. ప్రజలను కొట్టి, తన్ని, గుద్ది, పొడిచి, నరికి సమాధి చేసినటువంటి దేవుళ్ళు ఉన్నారేమో కానీ ప్రజల కోసము ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆ రక్తము ద్వారా విడిపించేటటువంటి దేవుడు యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే. కూడా చెప్పగలిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. ఒక్క బొట్టు యేసు రక్తము గినక నీ పాపాన్ని తగిలితే నీ పాపములన్నీ నల్లటి పాపములు తెల్లగా మారిపోవును గాక. అనేక వందలు, వేలు, లక్షల పాపాలు కూడా ఈ యొక్క యేసు రక్తము బొట్టు ద్వారా శుద్ధి చేయబడును గాక. అంత శక్తి యేసయ్య రక్తానికి ఉన్నది. యేసు ఒక్కడి మాత్రమే ఈ ప్రపంచంలో సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ రక్తం కార్చల. మనం కొన్నిసార్లు అంటాం, అన్న వాళ్ళు ఏంది ఆ దేవుళ్ళు కూడా దేవుళ్ళే కదా అన్న అని అంటారు. కానీ ఆ దేవుళ్ళు మనుషుల యొక్క ప్రాణాలు తీశారు, మానాలు తీశారు, యుద్ధాలు చేశారు, బంగారాల కోసము, భూముల కోసం చంపుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కరికి ప్రాణము తీలా, ఒక్కరిని కొట్టలా, ఒక్కరిని తిట్టలా. ఆయన జీవితం మొత్తం మనకు నేర్పింది తెలుసా? త్యాగం, 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 త్యాగం. ఇతరుల కోసం త్యాగం, త్యాగం, త్యాగం. ఇతరుల కోసం త్యాగం చేశారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుగా ఆయన రక్తము మనల్ని గనుక తగిలితే మన పాపములన్నీ సమాధి చేయబడతాయి, మన పాపములన్నీ శుభ్రపరచబడతాయి. కాబట్టి యేసు రక్తము మాత్రమే మన పాపములను శుద్ధి చేయగలదు. చాలా మంది అనుకుంటారు, నేను పెద్ద సినిమా చూశాను, ఆ సినిమా వల్ల ప్రభావితున్నయ్యాను అని అనుకుంటారు. ఇప్పుడు సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అవుతాయి. దేశంలో అయితే 1000 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక్కడన్నా మారిన దాఖలాలు ఉన్నాయా? తాగుడు మానేసిండా? నేను పలానా సినిమా వల్ల తాగుబోతుతనాన్ని విడిచిపెట్టినానని చెప్పినోడు ఉన్నాడా? నేను పలానా సినిమా వల్ల వ్యభిచారాన్ని విడిచిపెట్టినానని చెప్పినోడు ఉన్నాడా? నేను పలానా సినిమా వల్ల నేను మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నానని చెప్పినోడు ఉన్నాడా? నేను పలానా సినిమా వల్ల నేను ఇలాగ శుద్ధీకరణ చేయబడ్డాను, నాలో, నా స్వభావంలో, నా గుణంలో, నా మదిలో, నా బుద్ధిలో, నా మనస్సులో మార్పు వచ్చింది అని చెప్పినోడు అక్కడ ఉన్నాడా? ఉన్నారమ్మ? కనబడ్డారా?
కాబట్టి ఏ సినిమాలు కానీ, ఏ రాజకీయాలు కానీ, ఏ భూ సంబంధమైనటువంటి బిజినెస్లు కానీ మనిషిని మార్చలేవు. మార్చగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా? ఒక్క యేసు రక్తానికే ఉంది. మన పాపాన్ని, మన స్వభావాన్ని, మన గుణాలను, మన బుద్ధిని, మన మనస్సును కడగగలిగిన శక్తి ఒక్క యేసు రక్తానికి మాత్రమే తప్ప ఇక ఈ ప్రపంచంలో దేనికి ఆ శక్తి లేదు. కాబట్టి యేసయ్య గురించి మనం బాగా తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి గురించి నీకు బాగా అవగాహన లేకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. యేసు ప్రభు వారు మాత్రమే సత్యమని, యేసు ప్రభు వారు బైబిల్లో ఉన్నది మాత్రమే మనం నమ్మాలని, ఇక దేనిని మనం నమ్మకూడదని ఆ జ్ఞానం ఎవరు కలిగి ఉండాలి? మనం కలిగి ఉండాలి. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు బైబిల్ మొత్తం చదవండి, పలానా ఊర్లో ఈ కథ జరిగింది, అనగనగనగా పలానా ఊర్లో ఈ కథ జరిగిందని బైబిల్ ఎక్కడ చూసారా? మీకు చదివారా ఎప్పుడైనా? అన్నీ కూడా రియల్ స్టోరీస్. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా రియల్ స్టోరీస్. సూర్యుడిని చంద్రుడిని ఆపింది రియల్ స్టోరీ. 15 సంవత్సరాల ఆయుష్ పొందింది రియల్ స్టోరీ. చచ్చిపోయిన లాజరుని లేపింది రియల్ స్టోరీ. నీళ్ళ మీద యేసు ప్రభు వారు నడిచింది రియల్ స్టోరీ. యేసు ప్రభు వారు సమాధిలోంచి బయటికి తిరిగి వచ్చింది రియల్ స్టోరీ. నువ్వు ఈ ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ ఏ పుస్తకానైనా పట్టుకో, ఆ పుస్తకంలో కథలు మాత్రమే ఉంటాయి, కల్పితాలు మాత్రమే ఉంటాయి, అబద్ధాలు మాత్రమే ఉంటాయి, ఊహలు మాత్రమే ఉంటాయి. సత్యము నీకు దొరకదు. సత్యము నీకు దొరకదు. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ కూడా కల్పితాలు చెప్పాల. ఈవెన్ ఇంకొక విషయం చెబుతున్నా, యేసు ప్రభు వారు గారు ఒక ఉపమానం చెబుతాడు. ఆ ఉపమానం కూడా సత్యమే. ధనవంతుడు లాజరు ఉపమానం చెప్తే ధనవంతుడు పాతాళానికి వెళ్ళింది, దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాముడు రొమ్మును ఆనుకుంది కూడా, అది కూడా ఆయన పరలోకం నుండి చూసిన దాన్ని ఆ సత్యాన్ని చెప్పాడు. భూమి మీదకి వచ్చినాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఎంత లోతైనటువంటి మర్మాలు! నువ్వు కల్పిత పుస్తకాలు, కల్పిత సిద్ధాంతాలు, కల్పితమైనటువంటి సాంప్రదాయాలు, కల్పితమైనటువంటి మనుషులు సృష్టించినటువంటి పద్ధతులను ఆచరిస్తున్నావు తప్ప సత్యాన్ని నువ్వు ఆచరించలేకపోతున్నావు. సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. సత్యం కోసం నిలబడలేకపోతున్నావు. యేసు ప్రభు వారు మాత్రమే సర్వమానవాళి కోసం రక్తాన్ని కార్చాడు తప్ప ఇక భూమండలం మీద ఉన్న ఏ నరుడు, ఏ దేవుడు అని పేరు చెప్పుకున్న ఎవడు కూడా ఏ రక్తమును కార్చలేదు, ప్రజల్ని పాపం నుండి విడిపించలేదు, ప్రజలకు పరలోకం ఇవ్వలేదు. మూడో విషయం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ మీ అందరికి ఒక మాట చెప్తా. ఆ లాజరు గారు, ఇక్కడ మార్తా మరియ తమ్ముడైనటువంటి లాజరు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు విశ్వాసములో ఉండి చచ్చిపోయాడా, అవిశ్వాసములో ఉండి చచ్చిపోయాడా? చెప్పాలి. విశ్వాసములో ఉండి చచ్చిపోయాడా, అవిశ్వాసంలో ఉండి చచ్చిపోయాడా? యేసయ్య వస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను లేపుతాడు అన్నప్పుడు మరణం వచ్చేసింది, మింగేసింది. యేసయ్య రాలా. యేసయ్య వస్తాడనే విశ్వాసంలోనే లాజరు గారు చనిపోయాడు. కానీ ఇక ఈ రోగం నాకు తగ్గదు, ఈ మరణం నన్ను మింగుద్ది అని మరణ భయంతో చచ్చిపోలే. ఆయన విశ్వాసముతో చచ్చిపోయాడు. విశ్వాసముతో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను రాశాడా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, చదవరేందమ్మా, చదవండాడే, బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు నువ్వు ఏ విశ్వాసంలో ఉండి చచ్చిపోతే యేసు ప్రభు వారు రేపు రాకడలో వచ్చినప్పుడు నువ్వు బ్రతికదవు గాక. దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లాజరుని అందుకే మనకు చూపించాడు. లాజరు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు లైవ్ స్టిల్ బ్రతికే ఉన్నాడు. అక్కడ బ్రతికి ఉన్నటువంటి యేసయ్య 4 రోజులంత దూరంలో ఉన్నాడు. 4 రోజుల ప్రయాణం అంత దూరంలో ఉన్నాడు. బెతనియా రావడానికి యేసు ప్రభు వారికి 4 రోజుల సమయం పట్టింది. కానీ ఎప్పుడు లాజరు నువ్వు చచ్చిపోతే నేను ప్రపంచానికి ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాను. యేసు మాత్రమే పునరుత్థానము, జీవం అన్న సంగతి ఈ ప్రపంచానికి నేను చెప్పాలనుకుంటున్నాను. లాజరు, నువ్వు చచ్చిపో, నేను నిన్ను లేపుతాను. నువ్వు విశ్వాసంలో ఉండి చచ్చిపో, నువ్వు తిరిగి లేస్తావు. ఆమేన్. నువ్వు విశ్వాసములో ఉండి చచ్చిపోవాలి. దేనిలో ఉండి చనిపోవాలి? నువ్వు విశ్వాసములో ఉండి చనిపోవాలి.
లాజర్ని లేపాడు దేవుడు. దేన్ని చంపేశాడు తెలుసా? మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణపు ముళ్ళును విరిచేసినటువంటి దేవాతి దేవుడు యేసు ఒక్కడు మాత్రమే. ఆమేన్. మరణాన్ని ఓడించింది, పదే పదే మరణంతో బాక్సింగ్ చేసింది ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కడే. ఎవడైనా ఈ ప్రపంచంలో దేవుళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళంతా మనుషులు కొట్టుకున్నారు, కానీ మరణముతో పోరాటం చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. మరణాన్ని 4 సార్లు తన్నాడు యేసయ్య తన లైఫ్లో. తన భక్తులతో ఇంకొక 4 సార్లు దండించాడు. ఏలియా ఒకసారి తన్నాడు, ఎలీషా ఒకసారి తన్నిచ్చాడు, ఏలియాతో ఒకసారి తన్నిచ్చాడు, ఎలీషాతో ఒకసారి తన్నిచ్చాడు, ఇంకా పౌలు గారితో ఒకసారి తన్నిచ్చాడు, ఐతిక్కులు లేపాడు, పేతురు గారితో ఒకసారి దోర్కాన్ని లేపించాడు. ఇక యేసు ప్రభువారు ఎంతమందిని లేపాడు? యేసు ప్రభువారు ఎంతమందిని లేపాడు చెప్పరేందయ్యా? ఎలీషా 2 సార్లు లేపాడు. తన శవాన్ని తగిలితే మరొక శవం లేచింది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన యేసు ప్రభువారు ఎదోరాలు కుమారుణ్ణి లేపాడు. యేసు ప్రభువారు లాజరుని లేపాడు. ఇంకా యేసు ప్రభువారు మరొక అమ్మాయి చనిపోతుంది, ఒక అమ్మాయి తలితా కుమి అని చెప్పి ఆ అమ్మాయిని కూడా లేపుతాడు. ఇంకా లాస్ట్కి యేసు ప్రభువారు కూడా మరణాన్ని ఇరిచేసేసాడు. అర్థమవుతుందా? ఎంతమంది మొత్తం ఇప్పుడు ఎంతమంది వచ్చారు మరణాన్ని గెలిచిన వాళ్ళు? 9 మంది వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడికి పోయారు? చచ్చిపోయి పరదేశికి వెళ్ళి పరదేశిలో ఒక 1, 2, 3 రోజులు ఉండి అక్కడున్న పరిశుద్ధులు చూసి మళ్ళీ కిందకు వచ్చారు. అర్థమవుతుందమ్మా? చనిపోగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? పరదేశికి వెళ్ళిపోద్ది. వాడు భ్రష్టుడైతే, దుర్మార్గుడు, పాపి అయితే పాతాళానికి వెళ్ళిద్ది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ లేపాడు. పాతాళానికి వెళ్ళినోడు కూడా ఆ చనిపోయిన ఎలీషా దగ్గరకు వచ్చిన సిరియా సైనికుడు దేవుని నమ్ముకున్నాడు కాదు. వాడి యొక్క శవం తగిలినప్పుడు వాడి ఆత్మ ఎక్కడైపోయింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళానికి వెళ్ళిన వాడు అభిషేకం వల్ల, ఎలీషా శవంలో ఉన్న అభిషేకం వల్ల తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే పదే 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 మరణాన్ని ఇరిచేస్తున్నాడు. హల్లెలూయా. మరణము జోలికెళ్ళి, మరణం డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లోపలికి పోయి తన్ని వస్తున్నాడు. ఆమేన్. కానీ భూలోకంలో దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు భ్రమల లోకంలో పెట్టాడు. ఒకడు పెద్ద సమాధి. ఏం సమాధి అంటది? మహాసమాధి. మహాసమాధి అయినా సమాధే, మట్టితో కప్పిన మట్టి సమాధైనా సమాధే. మన ఊర్లో కోటీశ్వరులు ఉంటారు, పాలిష్ బండలతో కట్టిస్తారు సమాధిని, అది సమాధే. మన ఊర్లలో భిక్షగాళ్ళ లాంటి వాళ్ళు ఉంటారు, కనీసం తింటానికి తిండి లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బంధువులు చచ్చిపోయినా సమాధే. మరి వాళ్ళని ఎక్కడ పెడతారు? మట్టిలో పెడతారు. అదైనా సమాధే. పాలరాతితో కట్టినదైనా సమాధే. 6 అడుగులు ఉన్నదైనా సమాధే, 60 అడుగులదైనా సమాధే. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు, సీఎం పిఎం అయినా సమాధే. ఆ ఊర్లో భిక్షగాడైనా సమాధి. నువ్వు దేవుడు అని పేరు చెప్పుకొని పెద్ద పెద్ద గీతలు బోధించినా సమాధే. నువ్వు ఉన్నది సమాధే. నువ్వు సమాధిలోనే ఉన్నావు. ఆ సమాధిని గెలిచి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, సమాధిని గెలిచి బయటికి వస్తే నువ్వు దేవుడివి. సమాధిని గెలవకుండా నువ్వు ఎన్ని రాతలు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాలైన ప్రవచనాలు నువ్వు చెప్పినా నువ్వు మానవుడివే. నువ్వెప్పటికీ దేవుడివి కాలేవు. మరణంతో ఫుట్బాల్ గేమ్ ఆడాడు. ఇంకొక గేమ్ ఉంది తెలుసా? అదేందో, అది కనుక చేస్తే మీరు అందరూ అల్లాడిపోతారు. అదేందో తెలుసా? రేపు యేసు ప్రభువారు మేఘమండలం మీదకి వస్తాడు. ఇప్పుడు భూమి మీద మనకి బైబిల్లో 9 మందినే చూపించాడు. 9 మంది. తర్వాత యేసు ప్రభువారు సిలువలో చచ్చిపోయినప్పుడు కొన్ని వందల మంది లేస్తారు, సమాధుల్లోంచి లేస్తారు, లేచి వెళ్ళిపోతారు పరలోకాన్ని, పరదేశికి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును. ఇంకా లాస్ట్ గేమ్ ఒకటి ఉంది సాతానుతో ఆడే గేమ్. అదేందో తెలుసా? బతికుండా మనం ఇక చచ్చిపోకుండా మరణించకుండా పరలోకానికి వెళ్ళిపోతాం, మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. సమాధుల్లో ఉన్నవారు యేసయ్య బూరధ్వని వినంగానే ఫట్ 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 సమాధులు తెరవబడి లోపల ఉన్నటువంటి శవాలు, కుళ్ళిపోయిన శవాలు కూడా ఆత్మను పొందుకొని అభిషేకంతో నింపబడి ఆ మేఘమండలంలోకి జప్పుని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఒక్క రెప్పపాటులో మేఘమండలం మీద చచ్చిపోయిన వాళ్ళందరూ పైన ఉంటారు, వాళ్ళ వెనక మనం వెళ్తాం. ఊరే ఎవరితో గేమ్ ఆడుతున్నాడు తెలుసా? మరణంతో గేమ్ ఆడుతున్నాడు యేసయ్య. మరణాన్ని ఓడించగలిగింది యేసు దేవుడు మాత్రమే. కొడుచపలిగిరిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక.
ఇలాంటి దేవుడు ప్రపంచ చరిత్రలో మరొకడు లేడే లేడు. అందరూ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ సవాల్ విసురుతున్న భూమండలం మీద ఉన్న దేవుళ్ళందరూ మట్టిలో సమాధిలోనే ఉన్నారు. వారు తిరిగి లేవలా. వారి కోసము సమాధులు, వారు పుట్టి పెరిగి తిరిగిన ప్రదేశాల్లో, వారి ఊర్లలో వారి సమాధులు ఉన్నాయి. దేవుళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ సమాధులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి మాత్రం సమాధి లేదు. తర్వాత చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసుక్రీస్తు మాత్రమే మానవుని యొక్క ఆత్మకు శాంతిని ఇవ్వగలుగుతాడు. మానవుని యొక్క ఆత్మకి ఏమిస్తాడంట? శాంతి సమాధానాన్ని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. ఇక భూమండలంలో ఎవరి దగ్గర కూడా శాంతి సమాధానము నెమ్మది క్షేమం అనేది లేనే లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వస్తే నెమ్మది కలిగి ఉంటావు, నువ్వు ఎవరి దగ్గరికి వస్తే క్షేమం కలిగి ఉంటావు, నువ్వు ఎవరి దగ్గర ఉంటే నీ ఆత్మకు శాంతి సమాధానం కలుగుతుందంటే యేసయ్య ఒక్కడి దగ్గర మాత్రమే. యేసయ్య ఒక్కడి దగ్గర మాత్రమే శాంతి సమాధానం ఉంటుంది. మన ఆత్మకి ఏమిస్తాడో తెలుసా? నెమ్మదిని ఇస్తాడు. మన ఆత్మకి ఏమిస్తాడో తెలుసా? శాంతిని ఇస్తాడు. మన ఆత్మకి ఏమిస్తాడో తెలుసా? క్షేమాన్ని ఇస్తాడు. మన ఆత్మకి ఏమిస్తాడంటే జీవాన్ని ఇస్తాడు. మన ఆత్మ మన లోపల నిమ్మలపరచబడతాడు. మన ఆత్మ మన లోపల ఏం చేస్తుంది? నిమ్మలపరచబడతాడు. తొందరపాటుతనాన్ని ఆపేస్తాడు. తొందరపాటుతనాన్ని ఏం చేస్తుంది? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తొందరపాటుతనాన్ని ఆపేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు కనుక దేవుని వాక్యం వినకుండా వెళ్ళండి, మీ లోపల ఉన్న ఆత్మ మిమ్మల్ని తొందర పెట్టేస్తుంది. పా 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 వాళ్ళు నిన్ను తిట్టారు, పోలీస్ స్టేషన్ పా, తొందరగా పెట్టు, కేసు పెట్టు అని చెప్తా ఉంటుంది. పా పా ఇంకక్కడికి పోయిండు, వాళ్ళకి ఏదో అన్యాయం చేసింది, చేతపడి చేపిద్దాం పా అని చెప్తా ఉంటుంది. ఇంకో వాళ్ళు వదిలిపెట్టకూడదు, వాళ్ళని చంపేదాకా నిద్రపోకూడదు, వాళ్ళని వేసేద్దాం పా. ఎవరు నీతో మాట్లాడేది? సాతాను కాదు. నీ వాక్యం వినలేదు కదా, నీ ఆత్మ నిన్ను తొందర పెడుతుంది. ఏమని తొందర పెడుతుంది? ఇంకా కీడు చేద్దాంపా, వాళ్ళు చేసిండ్రు కదా నువ్వు కూడా చేద్దాంపా, వాళ్ళు చేసిండ్రు కదా, వాళ్ళు తిట్టిండ్రు కదా నువ్వు తిడదాంపా. కానీ నువ్వు కనుక వాక్యం విన్నా చదివినా దేవుడు ఏమంటాడు తెలుసా? చెప్పరేందమ్మా? కూల్ 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 అంటాడు. కూల్ అన్నప్పుడు ఆగాలి. అట్లా నన్ను ఎన్నిసార్లు కూల్ చేసాడు, నేను ఎంత కోపిస్తున్నాం ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? అసలు ప్రతిసారి వాక్యం చదవటం కూల్ అంటాడు. కూల్ అనగానే ప్రభు నన్ను ఇట్లా హింసిస్తున్నారా అంటే ముందుకు సాగంటాడు. అరే హింసిస్తున్నారు ప్రభు, ముందుకు సాగంటాడు. బరే ఏంది ప్రభు, నేను ఒకటి చదువుతుంటే నువ్వు ఇంకొక ఆన్సర్ చదువుతావు, నీకు అన్నాను అసలు నువ్వు ముందుకెళ్ళి, నువ్వేం మాట్లాడగా. అంటే దాని అర్థం ఏంది? నీ ఆత్మకు శాంతి, నిన్ను నడిపించే ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడని ఎవరికి పేరు? ఇమ్మానుయేల్ అనేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉండేటటువంటి ఆయనకి పేరు. అర్థమవుతుందా? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నువ్వు మౌనంగా ఉంటే, అద్భుతాలు చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? ఆలోచనకర్త నేను, నా ఆలోచనను. నువ్వు ఏ స్టేషన్కి వెళ్ళావు, నువ్వు ఏ కోర్టు కేసు దగ్గర నీ పేరు మీద ఒక చిన్న రిపోర్ట్ ఉండదు భూమి మీద బతికున్నంతకాలం. ఆమేన్. అసలు నీ గురించి ఒకటి పోయి స్టేట్మెంట్ ఇచ్చేదని ఉండదు. నువ్వు కనుక ఒక్కసారి స్టేషన్కి పోతే ఏ కేసు లేకుండా లోపల ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఎట్లా గౌరవిస్తారో తెలుసా? తేడా వస్తే లేచి నిలబడరు గాక. ఒక 4-5 సార్లు కొట్టుకొని తిట్టుకుంటూ తన్నుకుంటూ లోపలికి పోతే నిన్ను ఎక్కడ కూర్చోబెడతారు తెలుసా? అరే చెప్తే ఏ రకం కాదు, లోపల కూర్చోబెట్టారంట. అర్థమవుతుందమ్మా? ఎందుకు లోపల కూర్చోబెడతారు నిన్ను? నీ లోపల ఉన్న ఆత్మ నిన్ను ఉద్రేకపరుస్తుంది. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను నీకేం నేర్పుతాను తెలుసా? చెప్పలేదు. ఇక్కడ ఏముంటది తెలవదా? ఇక్కడ ఏముంటుంది తెలవదా? చెప్పండి. ఇక్కడ ఏముంటది? మెదడు కాదు, బుద్ధి. ఏముంటది? బుద్ధి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు బుద్ధి చెబుతాను.
ఇక్కడేముంటది? ఆలోచన చెబుతా. ఇక్కడేముంటది? నీ మనస్సుకు విశ్రాంతిని ఇస్తా. ఈడ మనస్సు, ఈడ ఆలోచన, ఈడ ఈడ చెప్పాలి బుద్ధి. అరే వీడికి బుద్ధి తక్కువైందిరా అంటారు. బుద్ధి తక్కువైన వాళ్ళు ఏమంటారు? గాడిదలు అంటారు. మనం యేసయ్య కాడికి వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలో తెలుసా? బుద్ధి, ఆలోచన, మన మనస్సును సరి చేసుకునేటటువంటి జ్ఞానం, ఇవి నేర్చుకోవాలి. అందుకని యేసయ్య మందిరానికి రాగానే చూడండి, మన చర్చిలో మనం ఎంత పెద్దగా ఎదిగిన దేవుడు మనల్ని కిందే కూర్చోబెట్టును కాక. ఆమెనంటలా కింద కూర్చోవటం వల్ల మనకి ఏం నేర్పుతుంటే తెలుసా? తగ్గింపు, వినయము, విధేయత నేర్పుతున్నాడు. నువ్వు పైన కూర్చుంటావు, పైన కూర్చున్న తర్వాత ఊరుకుంటుంది అది, కాలు పైకే అంటది, పైకే అంటది. అది ఆగుద్దా? పైకే అంటది. ఏమంటదమ్మా? పైకే అంటది. ఇంకా అది ఆపిన తర్వాత ఇంకొంచెం సేపు నేను అక్కడ పైకి వేసిన తర్వాత దూకున్నాను అనుకో, ఇక్కడ సోఫా ఉంటుంది కదా, ఆ సోఫా మీద మళ్ళీ ఈ కాలు కూడా పైకి పెట్టాడు. అంటే 2 కాళ్ళు ఎట్ట పెట్టుకుంటారు అనమాట. ఇంకా తర్వాత ఇంకొంచెం సేపు ఎవరు లేరు అనుకో, ఈ 2 కాళ్ళు సాపు ఉంటుంది. చాపు అనగానే ఇంకా సాపుతారు. ఇంకా అది కూడా చాపిన తర్వాత కూడా నేను ఏమనలేదనుకో, ఇంకా పడుకో అంటే ఇంకా అది ఏం చెబితే అది వింటున్నావు అనమాట నువ్వు. కానీ మనం కూర్చున్నంతసేపు మోకాళ్ళ మీదన్నా ఉండాలి, లేకపోతే బాస్కిపాట్ల మీదన్నా ఉండేదము కాక. ఆమేన్. దీనివల్ల మనము తగ్గింపు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? తగ్గింపును నేర్చుకోవాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును కాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు చాలా తీయగా, మృదువుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా, ఇదిగో నాయనా, నేను సత్య సంబంధినై నీ చేత అంగీకరించబడ్డాను. నేను ఎవరినైతే పిలిచానో, నేను ఎవరినైతే ప్రేమించానో, నేను ఎవరికైతే నీ స్వార్థ చెప్పానో, నన్ను ప్రేమించినట్లు నీవు నాకు ఎలాంటి ప్రేమను చూపించావో, నీవు నాకు ఎలాంటి మహిమను చూపించావో, నీవు నన్ను ఎలా అయితే అంగీకరించావో వీరిని కూడా అంగీకరించయా, వీరికి ఆ మహిమ ఇవ్వయా, వీరికి ఆ ప్రేమను చూపించయా అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు స్వయంగా ప్రార్థన చేస్తున్నాడు. మనకి ప్రార్థన చేయటం కూడా రాదు. మనం ప్రార్థన ఎట్లా చేస్తాం తెలుసా? ప్రభువా, ఫలానా వాడు నాకు అడ్డం వస్తున్నాడు, వాడిని వేసేయ్యా, వీళ్ళు తీసేయ్యా, నా తోడి కోడలు అడ్డం వస్తుంది, లేపేయ్యా. ఇలాంటి ప్రార్థన. వాళ్ళని రక్షించయ్యా అనేది పోయింది. అలానే మనం మళ్ళీ దేంట్లో పోతున్నాం తెలుసా? మళ్ళీ పాత నిబంధనలోకే పోతున్నాం. మళ్ళీ ఏ ప్రార్థనలోకి పోతున్నాం? పాత నిబంధన ప్రార్థనలోకే పోతాం, కానీ కొత్త నిబంధన ప్రార్థనలోకి రావట్లా. వేసే అరే రే అట్టగాదురా ప్రార్థన చేసేది రే, వారు దుష్టులు దుర్మార్గులు ఉంటారని ముందే చెప్పినా కదా నీకు, మళ్ళీ వాళ్ళని లేపేమని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థనలో కూడా మనం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఏం నేర్చుకోవాలి? ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటేనట, దానియేలు ప్రార్థనకి దేవదూతలు పిచ్చోలైపోతున్నారు. పరలోకంలో ఉన్న దేవుడు ఏం ప్రార్థన రా బాబు, కూర్చుంటాడు, నిలువు మోకాలేసి ప్రభువా, అయ్యా దీనులమయ్యా, దరిద్రులమయ్యా, తెలిసి తెలియక చేసిన పాపములు, మోషే మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ తప్పినటువంటి నీచులమయ్యా, మన్నించయా, కాపాడయ్యా, విడిపించయా, చెర నుండి విడుదల దయచేయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, క్షమించయా. ఈ ప్రార్థనకి పిచ్చోడైపోయి దేవుడు పరలోకంలోంచి దేవదూతను ఎదురుగా దింపి, దానియేలు నువ్వు చేసే ప్రార్థనకి మా వల్ల కాట్లే, ఎట్లా నేర్చుకున్నావు ఈ ప్రార్థన, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు మాట్లాడే భాష ఎంత గొప్ప భాష, అసలు నీకు ఒక పేరు పెట్టమన్నాడు దేవుడు. నీ పేరు దానియేలు కాదు, నీ పేరు బహుప్రియుడు. కొడచొరగలిగా, నీ పేరు దానియేలు కాదు, నీ పేరు వాళ్ళు పెట్టారేమో, నేను నీకు ఒక పేరు పెడుతున్నా, పరలోకం నుంచి ఒక పేరు తెచ్చి పెడుతున్నా. ఆ పేరేందో తెలుసా? బహుప్రియుడు. ఎంత ప్రియముగా ప్రార్థన చేస్తే ఆ పేరు వస్తుందండి. ఎంత తీయటి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మృదువైన ప్రార్థన చేస్తున్నాడు, ఎంత సున్నితమైన ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రజల కోసం ఎలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఎంత క్రమశిక్షణ కలిగిన ప్రార్థన చేస్తున్నాడు.
ఎంత లోతైన ప్రార్థన చేస్తున్నాడు. గ్రంథాలను స్టడీ చేసి మాకు విడుదల ఉందని తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అదే స్థానంలో, అదే బిర్యానీలు, అదే మంచి ప్రధానమంత్రి పోస్టులో కనుక ఉంటే మనం అసలు పక్కనోడి గురించి ఆలోచిస్తామా? పక్కనోడి గురించి ప్రార్థన చేస్తామా? దేశ ప్రజలు వారు నశించిపోతున్న దాని గురించి, వారి యొక్క కష్టాలు, శ్రమల గురించి విజ్ఞాపన చేసే మనసు మనకు ఉంటుందా? ₹1,00,00,000 ఇస్తే చాలు, ఇంకా మన సుఖంలో మనమే ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా క్రైస్తవుల గురించి, నశించిపోతున్న ప్రజల గురించి, ఏడుస్తున్న ప్రజల గురించి మనం కన్నీరు కార్చం. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎంత లోతైనటువంటి మర్మాలు యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వచ్చి నువ్వు మారాలి. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మారాలి. నీలో యేసయ్య గుణాలు రావాలి. సాతాను సర్పపు లక్షణాలన్నీ చచ్చిపోవాలి. సాతాను నాలుకలు, 2 నాలుకలు, అబద్ధపు నాలుకలు అవి గనుక నీ లోపల ఉంటే సాతాను నిన్ను పరిపాలిస్తున్నట్టే. నువ్వు మందిరానికి వచ్చినా నువ్వు సాతాను బిడ్డవే. నువ్వు బాప్తిసం తీసుకున్నా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏందో తెలుసా? అది గనుక చదివితే చచ్చిపోతాం మనం. బాప్తిసం తీసుకున్న మీరు క్రీస్తును ధరించుకునుడి అని రాశాడు. వావ్! బాప్తిసం తీసుకుంటున్నప్పుడంట మన వస్త్రాల్లోకి ఎవరు వస్తున్నారు తెలుసా? చదవండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. వా! ఎవరినంట? ఇప్పుడు మన మీద ఎవరున్నారు చెప్పలేదమ్మా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. బాప్తిసం తీసుకున్న కానించి ఎవరు మీరు ధరించుకున్నారు తెలుసా? క్రీస్తు. క్లియర్గా రాశాడు. అసలు ఇంకా మీ బట్టల్లో ఎవరున్నారో తెలుసా? మీ చీరలు ఎవరున్నారో తెలుసా? మీ నడకలో, మీ పడకలో, మీ నడవడికలో ఎవరున్నారో తెలుసా? చెప్పలేదమ్మా? క్రీస్తు. ఇంకా మీరు ధరించుకొని, మీరు బట్టలు వేసుకొని పోతున్నప్పుడు రోడ్డు మీద మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఈమె ఆమె కాదు, అతను కాదు, ఇతడు క్రీస్తు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మీరందరూ మహిమను ధరించుకున్నారని రాశాడా? కృపను ధరించుకున్నారని రాశాడా? పరిశుద్ధతను ధరించుకున్నారని రాశాడా? ఏం రాశాడు? క్రీస్తును ధరించుకున్నారు. ఇక యేసయ్య అనే చొక్కా వేసుకుని, ఇంకా ఈ చొక్కా వేసుకుంది, ఈ చీర, ఈ పంజాబీ వేసుకుని నడుస్తున్నది ఎవరో తెలుసా? యేసయ్య, నువ్వు కాదు. ఆ రోజు చచ్చిపోయింది నీ లోపల ఉన్న స్పిరిట్. ఆ రోజున చచ్చిపోయింది నీ లోపల ఉన్న పాపం. ఈ రోజు నుంచి నిన్ను నడిపిస్తుంది ఎవరో తెలుసా? యేసయ్య. నువ్వు నడుస్తుంటే, రోడ్డు మీద నడుస్తుంటే, నువ్వు నడుస్తున్నావు అనే భ్రమలో ఉన్నావు. ఇంకా నువ్వు కాదు నడిచేది. ఎవరు నడుస్తున్నారు? నిన్ను ధరించుకున్నాడు. నీ లోపలికి వచ్చేసాడు. ఇంకా నీ లోపలికి వచ్చేసాడు యేసయ్య. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంది ఎవరో? ఇక్కడ ఉన్నటువంటి నీ పేరు పెట్టినా సింధూరా కాదు నడిచేది. యేసు ప్రభువు రామ లోపల ఉండి నడుస్తున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరిని ధరించుకుని ఉన్నారు? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. కాబట్టి మనము యేసు ప్రభువు వారిని ధరించుకుని, యేసు ప్రభువు వారిని ధరించుకోవటం అంటే మెల్లో సిలువ వేసుకోవటం, ఆ తర్వాత చెవులకి సిలువలు వేసుకోవటం, తర్వాత బ్రాస్లెట్కి సిలువ వేసుకోవటం, తర్వాత ఇంకా కొంతమంది ఇంకా ఎక్కడెక్కడెక్కడో సిలువలు పెట్టుకుంటా ఉంటారు. అది కాదు సిలువ వేయబట్టం అంటే. యేసు ప్రభు వారి గుణాలు మన లోపల ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క మనస్సు అనండి అందరూ. యేసు ప్రభు వారి యొక్క మనస్సు మన లోపలికి రావాలి. యేసు ప్రభు వారి యొక్క మనస్సు. మళ్ళీ చదవండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. క్రీస్తు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. ఎవరినట? ఏ మనసు? యేసు ప్రభు వారిని. మేము యేసు ప్రభు వారిని నమ్ముకున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. మీకు ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, డబ్బులు తీసుకురండి అని చెప్పేవాళ్ళు, చెయ్యకుండా ఇంటి చుట్టూ తిప్పుకునేవాళ్ళు. అర్థమవుతుందమ్మా? వీళ్ళందరూ ఎవరు?
నరకానికి వెళ్ళే క్రైస్తవులు. ఎవరమ్మా? నరకానికి వెళ్ళి. క్రీస్తు యేసు మనసు ఏంటిది? దీనత్వం. క్రీస్తు యేసు మనసు ఏంటిది? ప్రేమ. క్రీస్తు యేసు మనసు ఏంటిది? సత్యం. క్రీస్తు యేసు మనసు ఏంటిది? మేలు చేయటం. క్రీస్తు యేసు మనసు ఏంటిది? చెప్పట్లా మీరు? క్రీస్తు యేసు మనసు ఏంటిది? ఆదరించటం. క్రీస్తు యేసు మనసు ఏంటిది? సహాయం చేయటం. క్రీస్తు యేసును కలిగి మనసు కలిగి ఆయన్ని కలిగి ఉండుడి, అప్పుడు మీరు క్రైస్తవులు. ఇట్లా మంచి డ్రెస్ వేసుకోవటం. మనం రేపు వస్తాం చూడండి, ఒక్కొక్కరు 10,000 డ్రెస్సులుగా పట్టు చీరలు కట్టుకొని వస్తాం. పట్టు చీరలో ఏం లేదు, నువ్వు తినే బిర్యానీలు కూడా ఏం లేదు. కానీ నీ గుణాల్లో మార్పు రాకపోతే నువ్వు 10,000 పట్టు చీర కట్టుకొని వచ్చినా, 5,000 రూపాయల బ్లేజర్ వేసుకొని వచ్చినా నువ్వు నరకానికి వెళ్ళే. నువ్వు క్రీస్తు మనస్సు కనుక నీ కాళ్ళు లేకపోతే, క్రీస్తు యేసు గుణాల కనుక నీ కాళ్ళు లేకపోతే వేస్ట్ నువ్వు వచ్చి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు గర్వపు క్రైస్తవుడివే, ప్రేమ కలిగిన నీతి కలిగిన క్రైస్తవుడివే. ఓ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు దొంగతనాన్ని దౌర్జన్యాన్ని నేర్పను, నేను మీకు అన్యాయాన్ని అక్రమాలు నేర్పను, నేను మీకు భూకబ్జాలు నేర్పను, నేను మిమ్మల్ని గొడవలు పడేవాడిగా చెయ్యను, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీ మీదకి దాడి చేయటానికి కుక్కలు, క్రూర మృగాలు, సింహాలు, అధిపతులు, అధికారులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ మీ దగ్గరకు వచ్చి మీ మీద పడి దుక్కి దున్నటానికి ప్రయత్నం చేస్తారు. అయినా నేను మీ యొక్క హృదయాలకు ఏమిస్తానో తెలుసా? మీ ఆత్మకు శాంతిని ఇస్తాను. మీ ఆత్మకి ఏమిస్తాను? శాంతిని ఇస్తాను. యేసు ప్రభు వారు కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో భూలోకంలో ఉన్న రాజులను అధిపతులను ఎలా ఓడించాడు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభు వారు కూడా యుద్ధం చేశాడు భూమి మీద. 2:15 చూడండి. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? నేను చదువుతాను చూడండి. లాస్ట్ మూడు అక్కడ ఇటు పేజీలో ఉంటుంది చూడండి. ఆయన మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను అనేది అక్కడ దాకుంది. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి. ఆమేన్. యేసు ప్రభు వారు 2 గెలిచాడంట, 3 గెలిచాడంట. ఎవరినంట? ప్రధానుల మంత్రులను, ప్రధానులను, అధికారులను, రాజులను. చెప్పండి ఎవరిని? రాజు. ప్రధానులను, అధిపతులను. వారి కాడ ఏమున్నాయి? ప్రధానుల దగ్గర ఏముంటది? ఆధిపత్యం. తర్వాత ఏమనుకుంటది? ఇంకెవరుంటాడా? అధికారుల కాడ ఏముంటది? అధికారం. వాళ్ళు ఉమ్మేశారు, బట్టలు ఊడదీశారు, తన్నారు, గుద్దారు, కొట్టారు, రక్తము గారేటట్టు ఇష్టం వచ్చినట్లు దొంగచాటు దెబ్బలు తన్నారు, ఇష్టం వచ్చినట్టు తన్నారు, సిలువ వేశారు, రక్తం గారేటట్టు కొట్టారు. కానీ ఆయన నోరు తెరిచాడా? వారిని దూషించాడా? వారిని తన్నాడా? వారిని గుద్దాడా? ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క మాట కనుక నేను నిజంగా వాక్యం మీరు ఇలాంటి పాపం చేస్తున్నారు అని కనుక మీ గురించి ఒక వాక్యం చెప్తే మీరు వచ్చేవారం రారు చర్చికి. కానీ ఆయన ఎట్ట కొట్టారు తెలుసా? అమ్మా, కొట్టిన దానికన్నా ఇది నయమా కాదా? ఈ తప్పు ఉందమ్మా, సరి చేసుకో అని చెప్పటం తప్ప? ఆయన కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, గుద్దించుకున్నాడు, ఉమ్మి వేసుకున్నాడు. బట్టలు కూడా లేవు. నిజంగా అయితే చెప్పటానికి బట్టలు లేవు, కానీ మనం చూపించాలి ఎక్కడ దేవుడు అని ఆ బట్టలు ఉన్నాయన్నట్టు చెబుతున్నాం. అట్లా కొట్టారు. కానీ నోరు తెరిచాడా? ఎవరి మనస్సు అది? క్రీస్తు మనస్సు అది కదా. మరి మన మనస్సు? బ్లేజర్ లేకపోతే బయటికి రావు, మేకప్ వేయకపోతే చెప్పలేదమ్మా, మేకప్ లేకపోతే మనం బయటికి రా. యేసు ప్రభు వారి మనస్సు
మనల్ని పలానా వాళ్ళు అవమానం చేసినామంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పార్టీకి మనం పోనే పో. మరి యేసు ప్రభు వారిని బల్లె పోటు పొడిచినోని కూడా ఏం చేశాడు? ప్రభువా వీడు ఏం చేయించున్నాడో వీడు ఎరగడను. ఇప్పుడు నిన్ను ఒక చెంపదెబ్బ కొట్టింది అనుకో, అందరి ముందు ఇక్కడికి పిలిచి, ఈ అమ్మాయిని పిలిచి ఇక్కడికి, వీళ్ళందరూ ఈ 70-80 మంది ముందు ఏం పరుగు పోయిందని వచ్చేవారం వస్తుందా? మరి ఆయన ఎన్ని తండ్రులు తిన్నాడు, తిన్నించుకున్నాడు. మరి ఆయనకి లేరా బంధువులు, ఆయనకి లేరా క్రైస్తవులు? వాళ్ళందరిని బాగు చేసింది ఆయనేగా, వాళ్ళ రోగాలు తీర్చింది ఆయనేగా. మరి ఆయనకి అవమానం లేదా? ఉందే లేదా? ఆయనకు కూడా ఒక మనిషే కదా. నీకు ఇప్పుడు ఇక్కడ పిలిచి కొడితే వీళ్ళందరి దగ్గర అవమానం, షేమ్ ఫీల్ అయినట్లే మరి యేసయ్యకు కూడా షేమ్ ఉంటుందా ఉంటుందా? సిగ్గు ఉంటుందా ఉంటుందా? వీళ్ళందరి ముందు కాకుండా చీకట్లో గదిలో పెట్టి కొట్టండి అయ్యా అని చెప్పొచ్చు కదా ఆయన. మరి అందరి ముందు తన్నించుకున్నాడు కదా. చెప్పవిందమ్మా, తన్నించుకుంటలేడా? మరి మన కాడ సాతాను మనసు ఉందే, క్రీస్తు మనసు ఉందే? చెప్పరైందమ్మా. గట్టిగా ఒక వాక్యం చెప్పింది అనుకో, వచ్చే వారం చర్చిలో ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు ఉండడో తెలుసా? నువ్వు మా పాపాలు బయటికి తీస్తావా, గద్దిస్తావా, నీ అంతు చూస్తా. నీ అంత అట్ట చూస్తాను తెలుసా? మేము రాకపోతే నువ్వు ఎవడికి చెప్పుకుంటావు ప్రసంగాలు అనేది మీ అధికారం. నువ్వు రాకపోతే దేవుడు నాకు ద్వారాలు తెరవడా? రాళ్ళకు పోయి చేస్తే మారు మనసులు పొందుతాయి. ఆమేన్. సేవకు వచ్చిన కాంచి ఏ రోజు నేను పలానా ప్రజలు నాకు ఇది ఇస్తారని నేను ప్రజల కోసం సేవకు రాల. నన్ను ప్రభువు పిలిచాడు, ప్రభువే నాకు భోజనం పెడతాడు, ప్రభువే నన్ను పోషిస్తాడు, ప్రభువే నాకు అన్ని ఇస్తాడు. నేను చెయ్యాల్సిన పని నేను చెయ్యాలి. నన్ను చెప్పమన్నది నేను చెప్పాలి. నన్ను ఎక్కడైతే ఊడవమన్నాడో అక్కడ ఊడవాలి, ఎక్కడైతే గద్దించమన్నాడో అక్కడ గద్దించాలి. నేను ప్రభు మాట వింటా కానీ ప్రజల మాట అస్సలు మన వల్ల కాదు. మనం అట్లాంటి బతుకు ఒక్కరోజు కూడా బతకలేదు. రియల్గా చెబుతున్నా. ఒకవేళ ప్రజలే నన్ను నడిపించే స్థాయికి వచ్చింది అనుకో సంతోషన్న, సింపుల్గా రిజైన్ చేసి జాబ్కి వెళ్ళిపోతా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఇంకొక మాట రాయబడింది, చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక, చదవండి అక్కడ, ఆయన యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనకి ఏమి ఇవ్వటం కోసం ఆయన అనుగ్రహించాడంట తండ్రి అయిన దేవుడు? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటిది? పరలోకం. నిత్య జీవం అంటే ఏంటిది? పరలోకం. పరలోకాన్ని ఇచ్చేది, పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచేది యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే. పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవానికి అర్హత, ఆ జీవ గ్రంథంలో, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మన పేర్లు రాయటానికి మూల స్తంభము యేసు ఒక్కడు మాత్రమే. ఇక ఎవడి వల్ల కాదు, కాదు. యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. నేను చాలా గ్రంథాలు చదివాను, నన్ను నమ్ముకోండి నేను పరలోకాన్ని ఇస్తానని చెప్పిన ఏ దేవుడు లేడు భూమండలం మీద. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? నేను మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాను. నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెబుతున్నాడు. నేను మాత్రమే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ నిత్య జీవం నువ్వు పొందాలంటే, ఆ యుగ యుగాలు నేను చాలా సంతోషిస్తాను క్రైస్తవులను బట్టి. వారు యేసు ప్రభు వారి దర్శనాన్ని చూడరు, వారు యేసు ప్రభు వారి స్వరం వినరు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా మంది పాస్టర్ గారు చెప్పాడని చెప్పి ఖచ్చితంగా కానుకలు ఇస్తారు. నేను రియల్గా చెబుతున్నా, కొంతమందికి యేసయ్య దర్శనం అందదు, యేసయ్య స్వరం వినరు, యేసయ్య పరలోకాన్ని చూడరు. చూడకపోయినా పాస్టర్ గారు చెప్పినట్టు అంటే, ఇప్పుడు ఈ జోబులో ఉన్న డబ్బు తీసి ఇట్లా కానుకేస్తున్నాడంటే అతనికి ఇండైరెక్ట్ గా ఆయన స్వరం వినకపోయినా, ఆయన యొక్క దర్శనం చూడకపోయినా ఏమొచ్చింది? తన లోపలికి నమ్మకం వచ్చింది,
విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం ఉంటేనే జోబులోకి చెయ్యి పోతుంది. జోబులోకి చెయ్యి పోయిన తర్వాత జోబులో ఉన్న డబ్బులు పట్టుకుంటది. పట్టుకున్న చెయ్యి తీసుకెళ్ళి నడుచుకుంటూ పోయి ఎక్కడికి పోద్ది? కానుకల పెట్టె దగ్గరికి పోయి కానుకల పెట్టెలో వేస్తుంది. వేసిన దాన్నే క్రియ అంటారు. ఇవి అందుకనే చూసి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇప్పుడు చాలా మంది చూడకుండా కూడా, పరలోక మహిమను చూడకుండా కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. అందుకని చాలా మంది బస్సుల్లో ఎక్కినప్పుడు, బ్రదర్ యేసుని నమ్ముకోండి, జస్ట్ బిలీవ్, జస్ట్ ఆయన్ని నమ్ముకోండి చాలు, నమ్ముకోండి చాలు, మీకు పరలోకం ఉచితం. నేను నమ్ముతున్నాను యేసు ప్రభు వారిని అనే ఆ మాట అనకుండా నువ్వు చచ్చిపోయావు అనుకో, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకే ఒక్క మాట, నీవే, నీ అంతట నీవే, మేము ప్రేరేపిస్తే కాదు, నీ అంతట నీవే నేను యేసును నమ్ముచున్నాను దేవుడని అన్ను పలికితే చాలు, నీకు దేవుడు నిత్య జీవం ఇచ్చును గాక. కూడా చెప్పలే గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతాను. బంగారం అంత ఎవరిది? యేసే. మట్టి అంత ఎవరిది? యేసే. వెండి అంత ఎవరిది? యేసే. వజ్రాలన్నీ ఎవరి? యేసే. ఆయనే కదా సృష్టికర్త. అవన్నీ తీసుకుపోయి ఇస్తే నీకు నిత్య జీవిస్తాడా? ఒరే బాబు, నువ్వు నేనిచ్చి నాకు ఇచ్చేదేంద్రా? నేనిచ్చింది నువ్వు నాకు ఇవ్వటం వల్ల ఏమీ లేదు. ఒకడు మొక్కుకుంటాడు, అయ్యా పక్కనోడు ప్లాటు 2000 గజాలు ఉందయ్యా, అది గినక నాకు ఇస్తే కొండకొచ్చి గుండు కొట్టించుకుంటానయ్యా అంటాడు. పక్కనోడు ఈడిది కాదు అది. అర్థమవుతుందా? ఆడి దానికోసం ఈడు గుండు కొట్టించుకుంటా ఉంటాడు. ఇక్కడ అట్లా ఉంటుందా? ఇక్కడ అలాంటి మొక్కుబళ్ళు ఉండవు. ఇక్కడ నిత్య జీవం ఎలా వస్తుందో తెలుసా? వాడి పొలాన్ని వాడికి వదిలిపెట్టి రావాలి. వాడిని కొచ్చినాం అనుకో, వాడి దగ్గర పోయి క్షమాపణ చెప్పి రావాలి. వాడికి అచ్చున్నాం అనుకో, అప్పు ఇచ్చి రావాలి. అచ్చుంటే ఏం చేయాలి తెలుసా? అప్పు ఇచ్చి వాడితో సమాధాన పడి వచ్చి కానికేయాలి. ఆమేన్. మొత్తం సృష్టికి వ్యతిరేకం ఇక్కడ ఉన్న వాక్యం. నేను చాలాసార్లు అనుకుంటాను, దేవుడికి మనం ఏమిస్తే మనకి పరలోకం ఇస్తాడు. భూలోకంలో ఉన్న మనుషులందరూ డబ్బులు ఇచ్చి పరలోకాన్ని కొనుక్కోవటానికి ట్రై చేస్తున్నారు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెండి తెచ్చినా నాదే, జీవాలు ఉంటాయి కదా, మేకలు తెచ్చినా నాయే, గొర్రెలు తెచ్చినా నాయే. సరే, నీకు పుట్టిన పిల్లలు తెచ్చినా వాళ్ళు నేను పుట్టితే నీకు పుట్టాను. నువ్వు కోరుకున్న సిమెంట్ నాదే, ఇటుకలు నాదే, నువ్వు వాడుకుంటున్న ఫ్యాన్ నాదే, ఆ టెక్నాలజీ నాదే, ఇక్కడ ఉన్న లైటింగ్ నాదే, ఈ మైక్ నాదే, మొత్తం నాదే. నువ్వు నన్ను కొనలేవు. నువ్వు నన్ను కొనాలంటే నీ హృదయం నాకు ఇవ్వాలి. అంతే. నువ్వు నన్ను కొనాలంటే నీ హృదయంతో మాత్రమే నన్ను కొంటావు. ఇంక నువ్వు దేన్ని ఇచ్చినా నన్ను కొనలేవు. నువ్వు బియ్యం బస్తాలు ఇచ్చినా, మనం ఒక ఫంక్షన్ చేసుకున్నాం కదా, చాలా మంది పాపం గుప్పిలు ఇచ్చారు, వేలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వేలకు వేలు ఇచ్చారు. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఇచ్చారు. వారు గొప్ప ఐశ్వర్యవంతులుగా పరలోకంలో కనపడతారు గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏం చెప్తున్నా అంటే, అక్కడ మీరు నాకు డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, ప్లాటినం ఇచ్చినా, వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, కలికిత మకరములు మాణిక్యములు ఇచ్చినా, వాటి వల్ల ఉపయోగం లేదు. నేను మీకు పరలోకాన్ని ఇవ్వను. నేను మీకు పరలోకాన్ని, నిత్య జీవంలో మీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఎక్కబడాలంటే మీ మనస్సు మీ హృదయం నాకు ఇవ్వాలి. నీవు నన్ను కొనే స్థితిలో ఎప్పటికీ లేవు. నన్ను కొనలేవు. నన్ను కొనే శక్తి నీ కాడా లేదు. నన్ను కొనాలంటే జస్ట్ నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే నన్ను నువ్వు కొన్నట్టు. నా యొక్క రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. ఇది తప్ప, దీని ద్వారా తప్ప ఇక దేని ద్వారా పరలోకాన్ని స్వాధీనం చేసుకోలేవు. అందుకని నేనేమంటున్నాను, లోకంలో ఉన్న మనుషులందరూ ఏం నేర్పారో తెలుసా పెద్దమ్మా? ఏం నేర్పారు తెలుసా? కోడిని తీసుకురా, కుక్కని తీసుకురా, నక్కని తీసుకురా, బెర్రని తీసుకురా, దున్నని తీసుకురా, బంగారం తీసుకురా, కోడల్ని బలి, కూతుర్ని బలి, కొడుకుని బలి. ఇవన్నీ ఇస్తే మొన్నొకడు ఉప్పల్లో ఒక 3 సంవత్సరాల క్రితం ఒక బాబుని నరికి మేడ మీద ఆ రక్తంతో ఇల్లు చుట్టూ చిమ్మితే మీకు మోక్షం వస్తుందని చెప్తే 2 దంపతులు కలిసి ఓ పిల్లగాన్ని సికింద్రాబాద్ నుంచి తీసుకొని వచ్చి నరికి ఆ రక్తంతో ప్రోక్షణ చేశారు. తెలుసా ఈ న్యూస్? విన్నావా? మీది ఉప్పులే కదా అంటే నువ్వు ఉప్పుల్లో లేవు అన్నమాట. ఏం తీసుకొని కట్టాలి చెప్పండి?
టీవీ లేదంటరా, వదిలే ఏసునామలు టీవీ లేకుండా ఉన్నది కొందరు, కనీసం వార్తలు కూడా లేదా, ఇంతవరకు లేదా. చిలకానారులోనే జరిగింది ఆ యొక్క గొప్ప సంఘటన. అంటే ఎంత మూర్ఖులు ఉండరో చూడు. లోకంలో ఉన్న దేవుళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా? బలి, బలి, బలి. యేసు ప్రభు వారు ఏం కోరుకుంటారో తెలుసా? నీ మనస్సు, నీ మనస్సు, నీ మనస్సు. మనస్సుకి బలికి ఎంత తేడా ఉంది అర్థమైందా? మనస్సుకి బలికి ఎంత తేడా. మొన్న ఒక పాస్టర్య ఒక ఇంట్లో పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళు పాపం నలిగిపోతున్నారు. పెళ్లికి 20,000 తీసుకురామ్మా అని చెప్పాడంట. 20,000 చేసుకోవడానికి డబ్బులు లేవు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు మీరైతే ఎంతకు చేస్తారని అడిగారు. నేనైతే ఒక 2,000కి చేస్తానమ్మా అని చెప్పాను. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. అనగానే నేను కూడా చేయనమ్మా, ఒక పాస్టర్ని పిలిపిస్తాను, ఆయన వచ్చి మీకు సర్టిఫికేట్ ఇస్తాడని చెప్పాను. ఆమేన్. 20,000కి 2,000కి తేడా ఎంత? 18,000 తేడా. అయ్యా నీకు దండం పెడతాం, మీ చర్చిలోకి చొచ్చుకొని వస్తాను, వాళ్ళు రాని అయ్యా, మిమ్మల్ని రాని అయ్యా అంటారు. లేదు లేదు లేదు, నువ్వు గినికి ఇప్పుడు వచ్చినావు అనుకో, నా మీద ఎంతలా రాలేస్తారు తెలుసా? పెద్ద పెద్ద అనుభవంలు వేస్తారు పక్కన పాస్టర్. కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీ ఎవరికైనా చెబుతున్నారా? చెప్పట్లేదు. నేను ఎప్పటికి కూడా ఇంతవరకు నేను 13 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, దశంభాగం గురించి వాక్యం కూడా చెప్పాల. సజీవ సాక్షి నేను చర్చిలో ఇది వేయండి అది వేయండి అని కూడా చెప్పను. ఎందుకో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా, అది రూఢీగా చెప్పాలనే మైండ్ లేదు మనకి. వాళ్ళు ప్రేమతో ఇస్తారు, తీసుకుంటాం. ప్రేమపూర్వకమైనటువంటి అర్పణే తప్ప ఇక వేరేది మనం దేన్ని కోరుకోం. బలవంత బాసికాలు మనం కట్టం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు కూడా నీకేం చెప్తున్నాడు తెలుసా? నిత్య జీవాన్ని నేను ఉచితంగా నీకు అనుగ్రహిస్తాను, జస్ట్ నా యందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభు వారు మాత్రమే నిత్య జీవం ఇస్తారు. తర్వాత చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. మరి ఎవరి వలననో రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. రక్షణ అంటే ఏందో తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళటాన్ని ఏమంటారంటే రక్షణ అంటారు. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి నామము మాత్రమే ఉందంట భూలోకంలో? ఆకాశము కింద ఒక్కటే ఒక్క నామం, పరిశుద్ధ నామం ఉందంట. ఆ నామమే యేసు నామము. హల్లెలూయా. యేసు నామము. యేసు నామములో మాత్రమే రక్షణ ఉంది. ఇక ప్రపంచంలో ఏ నామములో రక్షణ లేదు. చాలా మందికి భూలోకంలో ఉన్నటువంటి జీవితమే తెలుసు, కానీ పరలోకంలో యుగ యుగాలు కొన్ని సంవత్సరాలు ఉండే ఆ యొక్క జీవితం మీద ఆసక్తి లేదు. చాలా మంది అంటారు, మనం చచ్చినాక చూస్తామా అని అంటారు. కొంతమంది సినిమాలు తీస్తూ ఉంటారు. ఏమని సినిమాలు చూస్తారంటే, ఒక యవనస్తురాలు ఆ అమ్మాయికి ఉన్న కోరికలు తీర్చబడనందున దయ్యమై తిరుగుతుంది అని చెబుతూ ఉంటారు. కొన్ని సినిమాలు చెబుతూ ఉంటారు. అంటే మరి ఆత్మ ఎందుకు తిరుగుతుందేడా అంటే, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందా లేదా? చెప్పలేదమ్మా. దెయ్యమై తిరుగుతుందంటే ఆడ తర్వాత కూడా జీవితం ఉందా లేదా? అరే ఏందమ్మా అంత చిన్నగా చెబుతారు, గట్టిగా చెప్పండి అయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతారు, కొంతమంది చెబుతారు, ఫలానా అమ్మాయి దెయ్యమై ఈ ఊర్లో తిరుగుతుందని అంటారు కదా. ఆ అమ్మాయి, చచ్చిపోయిన అమ్మాయి పైకి పోలేదు తిరుగుతున్నాదని అంటే చచ్చిపోయిన తర్వాత కూడా జీవితం ఉందా లేదా? చెప్పలేదు. ఉందా లేదా? ఉంది. ఇక్కడ భారతదేశంలో దెయ్యాలై తిరుగుతున్నాయని చెబుతాడు. కానీ యేసు ప్రభువు ఏం చెబుతాడంటే, చచ్చిపోయిన ఆత్మ పాతాళానికన్నా వెళ్తుంది, వెళ్తే పరదేశ్ కన్నా వెళ్తుంది. అక్కడ కూడా జీవితం ఉంది. అక్కడ జీవితానికి చావు మరణం అనేది లేనే లేదు. యుగ యుగాలు బతుకుతారు. అది పాతాళంలో ఉన్న నరకంలో యుగ యుగాలు ఉండాల్సిందే. పరదేశంలో ఉన్న యుగ యుగాలు పరదేశంలో సంతోషంలో ఉండాల్సిందే. కొంతమంది భక్తులు అంటారు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటేనంట. ఇక్కడ కొంతమంది హిందూ మతోన్మాదులు చెబుతూ ఉంటారు, భూలోకంలో క్రైస్తవులు భలే స్ట్రిక్ట్గా బతుకుతారు, ఒక కామాన్ని జయించరు, ఒక స్త్రీ దగ్గరకు పోరు, ఒక అబద్ధం ఆడరు, ఒక దొంగతనం చేయరు, ఒక మోసం చేయరు, ఒక పాపం ఎందుకు చేయరు తెలుసా అని అంటున్నాడు. ఎందుకు చేయరని పక్కన ఒక ఆమెను అడుగుతుంటే, పరలోకంలో అంత వ్యభిచారమేనంట.
పరలోకంలో అంతదంగా విడిగా సుఖాలు ఉంటాయంట. అందుకనే భూలోకంలో క్రైస్తవులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. అదే రా నీకు నేర్పింది బైబిల్. వాడికి అర్థమైంది బైబిల్ అట్లా అర్థం చేసుకునేది. అసలు పరలోకంలో ఏమని రాశాడు తెలుసా? వాడికి ఆ వచనం చెప్తే ఊరేసుకొని చేస్తాడు. పరలోకంలో అందరూ దేవదూతలను పోలి ఉంటారు. ఇక్కడ సంతు అభిరామ్ ఇద్దరు ఉన్నారు. సంతోష్ షారోన్ ఇద్దరు దంపతులు ఉన్నారు. అంజన్ కుమార్ డాడీ, అమరావతి మమ్మీ ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడ భార్య భర్తలు. వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళు పరలోకం పోయిన తర్వాత ఏమండి బాగున్నారా అని అక్కడ మాట్లాడుకుంటారు. ఈ టర్మినాలజీ అక్కడ ఉండదు. అక్కడ ఆయన దేవదూతలాగా ఉంటాడు, ఇటు పక్కన ఈమె దేవదూతలాగా ఉంటారు. ఇంకా అక్కడికి పోయిన తర్వాత మైండ్ సెట్ ఉండదు. ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకున్నారు, బూతులు మాట్లాడు. కానీ అసెంబ్లీలో తిట్టుకుంటారా? అసెంబ్లీలో బూతులు మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడుకోరు? ఆడికి పోయిన తర్వాత ఆడ భాష వేరు. పరలోకం పోయిన తర్వాత భూలోక బంధాలు ఏవి ఉండవు. పరలోకం పోయిన తర్వాత అందరూ దేవదూతలు పోలి ఉంటారు. అక్కడున్న సాఫ్ట్వేర్ వేరు, అక్కడున్న టెర్మినాలజీ వేరు. కానీ ఒకటి గుర్తుంటది, ఇతను భూలోకంలో ఉన్నప్పుడు ఇతను నాకు భర్తగా ఉన్నాడు, ఈమె నాకు భార్యగా ఉంది. ఎందుకు చెబుతున్నానంటే, ధనవంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు లాజరు వాళ్ళ ఇంట్లో దరిద్రుడిగా ఉన్నాడు అన్న సంగతి ఎవరు కనిపెట్టారు? ధనవంతుడు కనిపెట్టాడు. లాజరుకు కూడా ఈయన నా యజమానుడు అని ఎవరికి గుర్తుంది? లాజరుకు గుర్తుంది. భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు చెప్పలేదా? ధనవంతుడు వాళ్ళ ఇంట్లో నేను భోజనము చేశాను అనే గుర్తు ఎవరికుంది? లాజరు. అంటే జ్ఞాపకాలు ఉంటాయి కానీ బంధాలు ఉండవు. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ అన్నా మా ఆయన కూడా బాప్తీసం తీసుకునేటట్టు ప్రార్థన చేయను. ఎందుకమ్మా? మీ ఆయన నువ్వు పరలోకంలో ఏమన్నా ఆడేమన్నా కార్యక్రమాలు ఏమన్నా చేస్తారా? నీ రక్షణ నీదే, ఆయన రక్షణ ఆయన. ఇక్కడ భూలోకంలో మీ ఆయనకి నీకున్న సంబంధం అక్కడ ఉండదు. ఈరోజు నువ్వు తీసుకో, వచ్చే నెల ఆయనకి రక్షణలోకి వస్తుందేమో. కాదు మీ ఇద్దరం ఒకేసారి మునగాలి. నువ్వు ముంచుతావా? ఈ డౌట్లు పాడుకాను. నువ్వు ముంచుతావా దించుతావా అంటే నేనేం చేయాలమ్మా చెప్పండి? అసలు కొంచెం అన్నా సెన్స్ అర్థమవుతుంది, క్రైస్తవ్యం అర్థమవుతుందా? ఎవడి రక్షణ వాడిదే. ఒక అనగూడని మాట అంటాను కానీ లేడీస్కి మెన్స్ వస్తుంది నెలకు 3 రోజులు. అది జెంట్స్కి వస్తుందా? ఎవడి బాధ వాడిదే. మేము రోజు డ్యూటీకి పోయి కష్టపడేస్తాం. మా అంత స్ట్రెస్ మీకు ఉంటుందా? ఉంటుందా? మా బాధ మీరు వచ్చి దింపుతారా? దింపరు. మీ బాధను మేము భరిస్తామా? మీరు 9 నెలలు క్యారీ చేస్తారు బాబుని పాపని, అది మాకుందా? అంటే ఎవడి బాధ వాడిదే, ఎవడి రక్షణ వాడిదే, ఎవడి స్నానం వాడి. భార్య స్నానం పోయి భర్త స్నానం పోయి భార్య ఎప్పుడైనా చేశాడు రా మీ ఇంట్లో? చెప్పరైందే, చేయలా. ఇప్పుడు నీళ్ళు ఆడ కాగబెట్టినాయా, నా స్నానం నువ్వు పోయి చేసి రాపో అని ఏ భార్య అని చెప్పిందా? ఏ భర్త అయినమ్మా నా బదులు నువ్వు స్నానం చేసి రాపో, లేకపోతే నా ఫుడ్ నువ్వు తినమ్మా, నువ్వు తింటే నాకు ఆకలి తీరుద్దమ్మా అని ఏ భర్త అయినా చెప్పిండా? మరి ఎందుకమ్మా నా దగ్గరకు వచ్చేలాగా, రక్షణ కాడికి వచ్చేలాగా ఈ క్వశ్చన్లన్నీ వేస్తారు? ఏసునామంలో ఒక్కొక్కరికి పుచ్చలు పగిలిపోను గాక. అంటే ఎవడి రక్షణ వాడిదే, ఎవడి బట్టలు వాడియే, ఎవడు పరలోకం వాడిది. నీకు దొరకవచ్చు. నీ భర్త దుర్మార్గుడై ఉంటే యేసు ప్రభువుకి దొరకడు. అప్పుడు ఏం చేస్తావు? యెషయా గ్రంథం 65 అధ్యాయం 1 వచ్చిన కదండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 1 వచ్చిన. యెషయా గ్రంథము 65 అధ్యాయము 1 వచ్చిన. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. అది నీతో మాట్లాడిండు భార్యతోటి. భర్త లేడు ఆ జనాంగంలో. అప్పుడు నువ్వు భర్తను ఎంత లాక్కొని వచ్చినా ఉంటాడు అదంటో? లేకపోతే భార్య లేదు ఆ జనాంగంలో, నువ్వు ఎంత పీకులాడినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుడు దర్శనం అందకపోయినా, దేవుడు పిలుపు లేకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోయినా, దేవుడు ఆయనకి కనబడకపోయినా ఆయన వచ్చి లోపడతాడా? మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నారు మనం అంతా? ఎవడి రక్షణ వాడిదే.
వెదకని వానికి నేను దొరికితేనే. ఒకవేళ నేనున్నానండి, నేను ఏదో జాబ్కు పోయేవాడిని, నా దగ్గరికి వచ్చాడు. అసలు నా జన్మలో, నా జీవితంలో నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నన్ను దేవుడు సేవకు పిలుస్తాడని కలలో కూడా అనుకోలా నేను సేవకుని అవుతాను. రియల్ చెబుతున్నా, ప్రభు సాక్షిగా బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా. 25 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా దేవుడు నన్ను సేవకు పిలుస్తాడని నాకు కలలో కూడా తెలియదు. అసలు ఒక దర్శనం వచ్చేది కాదు నాకు, ఒక కళ ఎట్టుండేదే తెలిసేది కాదు నాకు. కళలు అంటే అంటే చెడు కళలు వచ్చాయి, కానీ దైవ కళలు, దేవుడి కళలు ఒక్కటి కూడా వచ్చేది. మరి నన్ను దారిన పోతున్నోడికి మధ్యలోకి దిగొచ్చి, మా అమ్మ ఇప్పటికీ మా నాన్నోళ్ళు నాతో మాట్లాడన్నది, ఆయన వచ్చి నా జీవితంలోకి మధ్యలోకి వచ్చి నన్ను ఇటు లాక్కొని వచ్చింది. కానీ లేకపోతే నేను తల్లిదండ్రుల మాట వింటున్నా ఆయననా, డ్యూటీకి పోతున్నా పోనా, పోయేవాడిని పోతా ఉండి వెనక పెట్టుకొని లాక్కొని వచ్చి నువ్వు ఈ పని చెయ్యి, నేను ఎందుకు పుట్టించినానంటే నేను ఈయన మాట వినాలా వీళ్ళ మాట వినాలా? మరి ఆలోచి. వెదకని వానికి నేను దొరికి తిని. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నిన్ను వెతికాడు యేసయ్య, నువ్వు ఆయనకి దొరికినవు. నీ ఇంట్లో వాళ్ళ కృప పొందుకొని కాపాడుకోవాలి తప్ప ఆయన తీసుకుంటే నేను తీసుకుంటా, ఆమె వస్తేనే నేను వస్తా అంటే నీ రక్షణ కూడా ఆమెతో పాటు ఏమైపోద్ది? పోతుంది. నీది కూడా పోయిందంటే ఆయన పరలోకం పోయింది, నీ పరలోకం పోయింది. లాస్ట్ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నామమును తప్ప ఇక రక్షణ ఎక్కడా లేదు. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆమేన్. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే భూమి మొత్తాన్ని ఏం చేశాడంట? సృష్టించాడు. యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే భూలోకాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. ఆయన మాత్రమే సృష్టికర్త. ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25 ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచును. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆమేన్. ఆయన ఏం చేశాడంట? కాలములను నియమించాడు. ఆయన ద్వారా మాత్రమే కాలములు ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన మాత్రమే నిర్ణయ కాలాన్ని, ఎవడు ఎప్పుడు పుడతాడు, ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు ఏ టైంలో ఏ యుగం ప్రారంభమైంది, ఏ యుగం అంతమైతుంది, ఇదంతా ఎవరి చేతిలో ఉన్నది? యేసు ప్రభు వారి చేతులు. కాలములను, సమయములను, రాత్రులను, పగళ్లను, భూమిని, పంచభూతములు అన్నిటిని నిర్మించిన వాడెవరు? యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే. ఆయన యందు మనం చెలించుచున్నాం, ఆయన యందు మనము జీవించుచున్నాం, ఆయన యందు మనము నడుస్తున్నాం, ఆయన యందు మనం బ్రతుకుచున్నాం, ఆయన యందు మనము చెప్పండి, ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు మనము జీవించుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేకుండా ఎవరు కూడా పుట్టలేదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు తెలుసా, నేను మాత్రమే, నా ద్వారా మాత్రమే కాలములు, సమయములు, యుగములు ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు మాత్రమే నరులను సృజించాడు. చూడండి ఆదికాండం 1:20 యేసు ప్రభు వారు మాత్రమే ఎవరిని సృజించాడో రాశాడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. యేసు ప్రభువారు యోహాను సువార్త 1:29 అంటున్నాడు తెలుసుగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. మనందరి కోసం ఏం చేశాడు తెలుసా? నీ పాపాలన్నిటి కోసం, నా పాపాల కోసం యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఈ ప్రపంచంలో ఖాళీగా ఉన్నది. ఇక ఎవ్వరి సమాధి ఖాళీగా లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనే మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము
ఒకసారి మనం చూద్దాం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన తాను చెప్పినట్టే ఏం చేశాడంట? లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకునే స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్. ఆయన ఎక్కడ సమాధిలో లేడు, ఆయన సమాధి మాత్రమే ప్రపంచంలో ఏమై ఉన్నది? ఖాళీగా ఉన్నది. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తిరిగి లేచిన వాడై పరలోకానికి వెళ్ళి పరలోకంలో మన కోసము స్థలము సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మీకు స్థలమును నీకు స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. భూలోకంలో ప్లాట్లు లేవని బాధపడుతున్నారా? మనకి ఎక్కడ ప్లాట్ ఉంది? చెప్పలేదమ్మా, గట్టి చెప్పండి. భూలోకంలో బంగారం లేదని బాధపడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పరలోకంలో కోట్ల కొలదిగే బంగారం మన కోసం. వజ్రాలు లేవని బాధపడుతున్నా, వైఢూర్యాలు లేవని బాధపడుతున్నా, కెంపులు చూడలేవు అని బాధపడుతున్నా, గోమేధికాన్ని చూడలేదని బాధపడుతున్నా, ఇంకా ఏమి సిరి సంపదలు లేవని బాధపడుతున్నా, మంచి ఆరోగ్యం లేదు, మంచి ఆనందం లేదు, మంచి సమాధానం లేదు, భూలోక జీవితం అంతా నత్తనడకగా ఉంది అనుకుంటున్నా, చింపిరి గుడ్డలతో ఉన్నాను అనుకుంటున్నా, చెదిరిపోయిన జుట్టుతో ఉన్నాను అనుకుంటున్నా, బాధలతో ఉన్నాను అనుకుంటున్నా, పరలోకంలో నీకోసం స్థలం సిద్ధపరచాడు. పరలోకంలో నీకోసము స్థలము సిద్ధపరిచి ఉన్నాడు. పరలోకంలో నీకోసం ఏం చేశాడు? స్థలమును సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి చెప్పండి, పక్కనోడు ఎవడని అడిగితే ఏమని చెప్పాలి తెలుసా? మాకు భూలోకంలో ప్లాట్ లేకపోయినా పరలోకంలో ప్లాట్, చంద్రుడి మీద మాకు ప్లాట్ లేకపోయినా, గురుగ్రహం మీద, శనిగ్రహం మీద, శుక్రగ్రహం మీద మాకు ప్లాట్ లేకపోయినా పరలోకంలో మా కోసం ప్లాట్ ఉంది. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఇంకా డూప్లెక్స్, ఇంకా 1 ఎకరం 10 ఎకరాలు మనం సంపాదించుకొని వర్ధిల్లదము గాక. దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి స్థలాన్ని రాసిచ్చును గాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.